యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ 4 వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5045D 4 వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసే బాధ్యత మాది. ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ 5045D 4 వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 45 HP గల ట్రాక్టర్, 45 హార్స్ పవర్తో వెహికల్ అయితే నడవడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2021 మోడల్ బండి. 2021లో వెహికల్ తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ తీసుకొని 4 సంవత్సరాలు అయితే అవుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టిన అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీకు ఎలాంటి ట్రాక్టర్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక లైక్ కూడా చేయండి. ఇలాంటి ట్రాక్టర్ కానీ హార్వెస్టర్ కావాలనుకున్నా కింద అయితే కామెంట్ చేయండి. బండి అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్స్ క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు. ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 70%గా లైఫ్ అయితే ఉంది. టైర్ లైఫ్ వచ్చేసరికి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించారు. ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు. డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ ట్రాక్టర్తో పాటుగా ట్రాలీ మరియు రోటావేటర్, కల్టివేటర్, హాఫ్ కేజీ వీల్స్ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ ట్రాక్టర్తో పాటుగా ఫుల్ సెట్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. మంచి ట్రాలీ కానీ రోటావేటర్ కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్, ఎటువంటి రిపేర్ అయితే కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బండికి అయితే ఎటువంటి రిపేర్ కూడా లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ వాడు సొంత పనులకు మాత్రమే ఈ వెహికల్ని వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండితో పాటుగా అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని వనపర్తి జిల్లా ఏదుల మండలంలో బండి అమ్మకానికి ఉంది. తెలంగాణలోని వనపర్తి డిస్టిక్ ఏదుల విలేజ్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 9,80,000 మాత్రమే చెప్తున్నారు. ఈ ట్రాక్టర్ యొక్క మొత్తం ఇంప్లిమెంట్స్తో కలిపి ఫుల్ సెట్కి 9,80,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ట్రాక్టర్ అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసివేయడం జరుగుతుంది. బండి నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి. టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకునండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.